Subscribe to Color Frames. సొంత గడ్డపై ఇంగ్లాండ్ను చిత్తు చేసిన యువ భారత్ ఇప్పుడు వన్డేలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సిరీస్ కోసం సీనియర్లు బరిలోకి దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా 4-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకోగా ఇప్పుడు రోహిత్ సారథ్యంలో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నారు. మరి టీమిండియాను 2 భాగాలుగా విడగొట్టిన గంభీర్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. టీ20 విజయంతో సీనియర్లకు ఆత్మవిశ్వాసం పెరిగింది. వన్డేలో సత్తా చాటితే నెక్స్ట్ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది. ఈ ట్రోఫీ కోచ్ గౌతమ్ గంభీర్ కు అలాగే కోహ్లీ, రోహిత్ లకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గంభీర్ టీమిండియాకు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయింది. అయితే టీ20 సిరీస్ ను గెలుచుకుంది. ఈ ఫార్మాట్ లో గంభీర్ పర్యవేక్షణలో జట్టు ప్రదర్శన బాగుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ పరాజయాలు గంభీర్ ను విమర్శల పాలు చేశాయి. దీంతో గంభీర్ పోస్ట్ ఊడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీసీసీఐ గంభీర్ పై నమ్మకం ఉంచింది. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెట్టాలంటే గంభీర్ ఛాంపియన్ ట్రోఫీని ఎలాగైనా గెలవాలి. పైగా గంభీర్ కిదే తొలి ఐసీసీ టోర్నమెంట్. తాజాగా గంభీర్ మాట్లాడుతూ టీ20 మాదిరిగానే వన్డేల్లోనూ టీమిండియా దూకుడుగా ఆడుతుందని ప్రకటించాడు. ఆ విషయంలో రాజీ పడేది లేదన్నాడు. ఆటగాళ్లు హై రిస్క్ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఇకపోతే ఛాంపియన్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. కానీ అక్కడ కూడా వీళ్ళిద్దరూ ఇబ్బంది పడ్డారు. రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేయగా విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనికి ముందు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో కూడా తేలిపోయారు. పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచాడు. రోహిత్ 3 మ్యాచ్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.